ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి దుర్గా కిచెన్. రుచికరమైన పకోడీ కర్రీ చూద్దాం రండి. ఇంకా ఆలస్యం లేకుండా తయారు చేసే విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు: పకోడీ, ధనియాల పొడి, పోపు దినుసులు, చింతపండు పులుసు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కారం, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, టమోటాలు, నూనె. తయారు చేసే విధానం: ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం వేడవనివ్వాలి. 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉప్పు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట అనేటప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, వేసుకొని బాగా గరిటెతో కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలా వేసుకొని ఉల్లిపాయలు కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. టమోటాలు కూడా బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి టమోటాలని. బాగా మగ్గిన తర్వాత కారం, పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గిన తర్వాత గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పోసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో ధనియాల పొడి, వేసుకొని బాగా ఉడకనివ్వాలి. అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పులుసు అనేది బాగా తేలుతూ ఉండాలి.
కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు అలా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత పకోడీ వేసుకోవాలి. పకోడీ వేసుకొని బాగా గరిటెతో కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. పకోడీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. పకోడీ కర్రీ అనేది దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. రుచికరమైన పకోడీ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పకోడీ కర్రీ అనేది రోటీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లక్ష్మీ దుర్గా కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను. మీ లక్ష్మీ దుర్గా.